నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 29 నుంచి నగరంలో ఐద్వా రాష్ట్ర మహాసభలు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి స్వరూపారాణి వెల్లడి. మహిళా సమస్యలపై ఈ మహాసభల్లో చర్చిస్తామని స్పష్టీకరణ. సమస్యల లోగిళ్లలో కార్పొరేషన్ పాఠశాలలు రేపే పునః ప్రారంభం. స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సిపిఎం నేత బాబురావు డిమాండ్. ముగిసిన మెగా లోక్ అదాలత్. 137 కేసులు పరిష్కరించామన్న ఎంఎస్జే మురళి. ఈ నెల 29 నుంచి జూలై 1వ తేదీ వరకు 5 రాష్ట్ర మహాసభలు నగరంలో జరగనున్నాయి. ఈ మహాసభల్లో మహిళలపై జరుగుతున్న దాడులు, మహిళా రిజర్వేషన్ బిల్లు, నూతన ఎక్సైజ్ విధానం తదితర సమస్యలపై చర్చించనున్నట్లు ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కాట్రగడ్డ స్వరూపరాణి తెలిపారు. ఐద్వా జాతీయ నాయకులతో పాటు వందలాది మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరు కానున్నారని ఆమె వివరించారు. సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి కాట్రగడ్డ స్వరూపారాణి మాట్లాడుతూ ఈ నెల 29 నుంచి జూలై 1 తేదీ వరకు జరగనున్న ఐద్వా రాష్ట్ర మహాసభల గురించి వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలపై లైంగిక వేధింపులు అధికమయ్యాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులపై ఉన్న ముసాయిదా బిల్లును చట్టంగా రూపొందించాలని ఆమె కోరారు. మద్యాన్ని ఆదాయ వనరులుగా చూస్తున్న ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీలో మద్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్వరూపారాణి కోరారు. సంక్షేమంలో కోత విధించి ప్రజలపై పన్నుల భారం పెంపొందిస్తున్న ప్రభుత్వ విధానాలపై ఈ మహాసభల్లో చర్చిస్తామని ఆమె తెలియజేశారు. నాలుగోది వాళ్ళ చిన్న పిల్లల మీద 15 సంవత్సరాల లోపు బాలికల మీద ఈ సెక్సువల్ హెరాస్మెంట్ జరుగుతోంది. ఆడపిల్లల్ని ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి, వ్యభిచార గృహాలకి ఆడపిల్లల్ని అక్రమ రవాణా చేసి అమ్మేస్తూ ఉన్నారు. దీని మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఈ అక్రమ రవాణాని అరికట్టాలని, ఇవాళ సినిమాల్లో, టీవీల్లో వస్తున్న ఈ ఆడపిల్లలకి ఆ పక్కదారి పట్టించే విధంగా ఉన్న ఇలాంటి ధోరణులని అది సెన్సార్ చేయాలనేది కూడా మా డిమాండ్. దీని మీద కూడా చర్చించబోతా ఉన్నాం. అట్లాగే దేశవ్యాప్తంగా మద్యం మీద ఒక కేంద్ర విలేకరుల సమావేశంలో ఐద్వా నగర కార్యదర్శులు కె శ్రీదేవి, కె సరోజ తదితరులు పాల్గొన్నారు. కొత్త విద్యా సంవత్సరం రేపటి నుండి ప్రారంభమవుతున్న కార్పొరేషన్ పాఠశాలల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పాఠశాలల ప్రారంభం నాటికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న అధికారుల హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. ఈ ఏడాది కూడా అరకొర సౌకర్యాల మధ్య విద్యార్థులు విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్న విద్యాశాఖ సదుపాయాలను బ్యారేజ్ వేసుకోవటం లేదు. ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో అవే సమస్యలు తిష్టవేస్తున్నాయి. ఎప్పటికప్పుడు నివేదికలు పైకి పంపటం తప్ప నిధులను రాబట్టుకోవటంలో ఆ శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. కనీస అవసరాలను కూడా తీర్చలేని దుస్థితిలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు, కూర్చునేందుకు బెంచీలు, ఆడుకునేందుకు ఆట స్థలం, పరికరాలు, ల్యాబ్ సౌకర్యం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ప్రభుత్వ పాఠశాలలను పట్టి పీడిస్తున్నాయి. 100% ఉత్తీర్ణత సాధించాలని ఆదేశాలు జారీ చేస్తున్నా మరి అదే స్థాయిలో సదుపాయాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రికి, ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అదే స్థాయిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. కనీస సదుపాయాలకు నోచుకోక విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవటం వల్లే ఆడపిల్లలను పాఠశాలలకు పంపటం లేదని యూనిసెఫ్ నిగ్గు తేల్చింది.
కాగా పేద మధ్యతరగతి విద్యార్థులకు సేవలు అందిస్తున్న మున్సిపల్ స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం నగర కార్యదర్శి సేచిబాబురావు డిమాండ్ చేశారు. స్కూల్స్లో ఉత్తమ ఫలితాలు సాధించడం సంతోషించదగ్గ పరిణామమని, అయితే ఫలితాల కోసం పేద విద్యార్థులను చేర్చుకోబోమని కొందరు ప్రధానోపాధ్యాయులు తిరస్కరించడాన్ని బాబురావు తప్పుపట్టారు. విద్యార్థులకు సక్రమమైన తరగతి గదులు, మరుగుదొడ్లు అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు. పెరుగుతున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ల ఫీజులతో భరించలేక అనేక మంది మున్సిపల్ స్కూల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. మున్సిపల్ పాఠశాలలో కూడా పరీక్షల యొక్క ఫలితాలు బాగానే ఉంటా ఉన్నాయి, కానీ సంతృప్తి చెందడానికి వీల్లేనటువంటి పరిస్థితి. నగరపాలక సంస్థ కూడా అనేక చర్యలు తీసుకుంటున్నమాట నిజం, కానీ ఆ చర్యలన్నీ కూడా ప్రచార ఆర్భాటం మాత్రం ఎక్కువ ఉంటున్నాయి తప్ప వాస్తవంగా ఫలితాలు వచ్చే రీతిలో మాత్రం చర్యలు తీసుకోవటం లేదు. కింది స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, క్లాస్ రూముల నిర్వహణ కానీ, అదనపు క్లాస్ రూములు కానీ, ఆఖరికి మంచినీరు, పారిశుధ్యం లాంటి విషయాలు కూడా చాలా లోపభూయిష్టంగా ఉంటూ ఉన్నాయి. అంతేకాదు టీచర్లు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.